హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్తాస్ డైరీ. ఈరోజు రెసిపీ ఆలు చపాతి. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఆలు, సాల్ట్, వాము, కారం అన్నీ కలుపుకొని బాగా పిండికి బాగా పట్టించండి. ఆ తర్వాత కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి బాగా మెదుపుకోవాలి. ఎంత బాగా అంటే వీడియో క్లిప్లో చూస్తున్నట్టు బాగా మెదపాలి. ఇలా మెదపడం వల్ల పిండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ బాగా మెదుపుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువ వేసి మెదుపుకొని చపాతీ చేసుకోవడమే. నా దగ్గర ఉన్న రోటీ మేకర్తో చపాతీని ప్రెస్ చేసి కాల్చుస్తాను. ఈ చపాతీ రైతాలోకి సూపర్ ఉంటుందండి. ఏ గ్రేవీ కర్రీ అయినా బాగానే ఉంటుంది, బట్ పర్సనల్గా నేను చెప్పేది రైతా అయితే అవసరం ఉంటుంది. ఇంకా పికిల్స్, ఆవకాయ, మాగాయలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి డ్యామ్ ఈజీ. దాంట్లో ఆలు కూడా ఉంది కాబట్టి వేరే కర్రీ లేకుండా పిల్లలకి రైతా కానీ పికిల్ కానీ వేసి పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో, ఎందుకు ఈ అమ్మాయి ఇంత స్ట్రెస్ చేసి చెప్తుందానైనా ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, తర్వాత దీన్ని ఇంకా పెనం మీద వేసుకొని కాల్చుకోవడమేనండి. అంతే, వేడి వేడి ఆలు చపాతి రెడీ. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. వెరీ ఈజీ రెసిపీ అండి, ఎందుకంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా సింపుల్. దీంట్లో వాము కూడా వేస్తున్నాం కాబట్టి డైజెషన్కి చాలా మంచిదండి. కొంచెం వాము నలిపి వేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే.